ఇరిగేషన్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందే బీఆర్ఎస్ వల్ల అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టులన్నీ లైన్లో తీసుకొచ్చుంటే సముద్రంలోకి అన్ని టీఎంసీలు వృధాగా పోయేవి కావన్నారు. 17,72,000 కోట్లు మీరు ఇరిగేషన్ ఖర్చు పెట్టింది 1,84,000 కోట్లు. అసలు గోదావరి నదీ జలాలు మీరు సరిగ్గా ట్యాప్ చేసుంటే ప్రాజెక్టులన్నీ లైన్ లో తీసుకొచ్చుంటే మరి అంత నీళ్లు సముద్రంలో పోదు కదా. ఇది తెలంగాణ ఉపయోగిస్తలేదనే సముద్రంలో పోతున్నది. అది మీ వైఫల్యం కాదా? అరే మీరు 10 ఏళ్ల పాటు ఉండి దేశంలో దొరికిన అప్పులను తీసుకొచ్చి అది ఎక్కడ పోయినాయో దేవునికే తెలుసు. ఆడ ప్రాజెక్టులు మాత్రం ఒక్కటి కూడా కట్టలే. జూరాల వదిలిపెట్టి పాలమూరు రంగారెడ్డికి పోవడమే బీఆర్ఎస్ చేసిన కుట్రకి నిదర్శనమని అన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవో ప్రకారమే ముందుకు పోతున్నామని తెలిపారు. జూరాల వదిలిపెట్టి పాలమూరు రంగారెడ్డికి పోవడమే మీ కుట్ర బుద్ధికి నిదర్శనం. జూరాల ఈజ్ అట్ 100 meters హైయర్ అండ్ శ్రీశైలం అంటే జూరాల కంప్లీట్లీ తెలంగాణలో ఉంది. అది కట్టుకుంటే there would have been lesser interstate disputes. మీరు మొదలు పెట్టిన ప్రాజెక్టులు గవర్నమెంట్ ఇస్ కంటిన్యూటీ అనే ఉద్దేశంతో ఏమీ రాజకీయ దురుద్దేశం లేదు. పాలమూరు రంగారెడ్డి మీరు 90 TMC అన్నారు, 45 అక్కడి నుంచి 45 ఇక్కడి నుంచి, దాని ప్రకారం ముందుకు పోతున్నాం. మీరు చెప్పిన జియో ప్రకారం ముందుకు పోతే ఆడ 45 ఈడ 45 అదే కాదు, ఆ లెటర్ కాదు, దాని ముందు 10 లెటర్లు రాసినాం.